పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పేదల పెనిది బత్తుల లక్ష్మారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ సుధా గారు, స్థానిక కౌన్సిలర్లు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు, 37వ వార్డు కౌన్సిలర్ పెద్ది శ్రీనివాస్ గారు, మరి ఇన్ఛార్జ్ గుంజ శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీరందరూ ఇక్కడ ఇంద్రమ్మ చీరలు ఉన్న ప్రతి మహిళకి చీర ఇవ్వాలని తప్పకుండా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు 18వ వార్డు కౌన్సిలర్ బూడిద సైదుల్ గారికి, 36వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్లా గారికి, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ముఖ్యులందరికీ, ప్రభుత్వాలు పేద వర్గాలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తారు. అందులో భాగంగానే దయచేసి మీరు ఒత్తిడి గురి కావద్దు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దయచేసి ఇక్కడ ఓన్లీ సమాన సంఘాల గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చి ఆనవాయితీగా తర్వాత అందరికి వస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావున ఈ విషయాన్ని మీరు గమనించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే మార్గంలో మన ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని వేల కార్యక్రమాలు చేసేసి మనందరి మనసులో నిలిచిన మన ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చైర్మన్ గారికి మరియు మా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందిరమ్మ చీరల పంపిణీలో మీరు ఒక నాణ్యతే కాకుండా మరి రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు అభివృద్ధి కూడా చూడాలి. మనం అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి పథకాలు మనకు ఎన్నో పెట్టాలని పబ్లిక్ లో తీసుకుపోవట్లేము. అవి పబ్లిక్ లో తీసుకపోతే పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఎట్లయినా ఉంటుంది. కనుక ప్రతి ఒక్క మహిళ కనుక అప్పుడు చీరల నాణ్యతని ఇప్పుడు చీరల నాణ్యతని మీరు కట్టుకొని చూడాల్సిందిగా మీకు తెలియజేస్తూ, మరి ఇదే కాదు మన ప్రభుత్వం చేపడుతున్న కరెంటు బిల్లు కార్యక్రమం కానీ సన్నబియ్యం కార్యక్రమం కానీ గతంలో ఏ రోజైనా 6 గ్యారంటీలు గతంలో ఏ రోజైనా మన పుస్తకాల నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా లేదా అని కూడా మీరందరూ మహిళలు గుర్తుంచుకోవాలని చెప్పుకుంటూ, మరి ఎక్కువ సమయం లేదు, చాలా ఎమ్మెల్యే గారు చాలా వార్డులు తిరగాలి కనుక మీ అందరికీ వెనుక